ఇచ్చాను చూడండి. ఇది మనకి కొంచెం బాగా అర్థం అవడానికి నేను దీన్ని కొంచెం సెంటర్కి తీసుకొస్తాను. మార్జిన్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకున్నాం కదా. ఆటో ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది మిగతా సైడ్స్ కి మార్జిన్ ఇచ్చిద్ది అనమాట. అంటే సెంటర్ కి అలైన్ అయినట్టుగా, అంటే స్క్రీన్ కి తగ్గట్టుగా ఇది సెంటర్ కి అలైన్ అయిపోయింది. ఓకేనా. మనం కలర్ అనేది రెడ్ అని ఇచ్చాం కదా, అలా కాకుండా కలర్ కోడ్ లో దీన్ని మనం మామూలుగా ఒక కలర్ అనేది ఇద్దాం. ర్యాండమ్ గా ఒక కలర్ ని మనం తీసుకుందాం. ఓకేనా. RGB తీసుకున్నాను. చూడండి, సబ్లైమ్ టెక్స్ట్ లో ఆటోమేటిక్ గా మనకి ఇలాగా కొద్దిగా కోడ్ అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అనేది ఈ 0 అనేది ఆర్కి రిప్రజెంట్ చేస్తుంది. ఇది మనకి జీకి అంటే గ్రీన్ కలర్ కి, ఇదేమో బ్లూ కలర్ కి అనమాట. ఓకేనా. చెప్పాను కదా, రేంజ్ అనేది మనకి 0 to 225 దాకా ఉంటుంది. దాని తగ్గట్టుగా మనం కలర్ కోడ్ అనేది తీసుకోవాలి. నేను ప్రెసెంట్ దీనికి ఒక 200 పిక్సెల్స్ ఇస్తున్నాను. 200 పిక్సెల్స్ కాదు, ఎందుకంటే ఇది మనం రేంజ్ మాత్రమే ఇస్తున్నాం. ఓకే. 0 to 225 దాకా రేంజ్ అనమాట. మనం జస్ట్ ఏంటంటే ఆ లెటర్ అనేది పెట్టేసి వదిలేస్తాం. ఓకేనా. అంటే మనం ఎంత రేంజ్ ఇస్తున్నాం అనేది, అంటే 100 ఇస్తున్నాం, 200 ఇస్తున్నాం అనేది ఇచ్చేసి వదిలేయాలి. 150. ఓకే, నేను ర్యాండమ్ గా తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, మనకి ఏ కలర్ వచ్చిందో ఒకసారి చూద్దాము. చూడండి, ఇది లైట్ పర్పుల్ కలర్ లో వచ్చింది. ఓకేనా. చూడండి గైస్, ఇది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లో ఈ కలర్ చేంజెస్ అనేవి మనకి ఇప్పుడు నేను ఇక్కడ మార్చాను అనుకోండి, కోడింగ్ లో మనకి అంతంత మాత్రంగా, అంటే ప్రతిసారి చూసుకోవాల్సి ఉండిద్ది అనమాట. ప్రతి ఒక్కటి అంటే ఎంత మారింది, ఎంత కలర్ గ్రేడ్ వచ్చింది అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను ఇక్కడ మార్చి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇది ఇందాక 150 ఇచ్చాను, ఇప్పుడు 200 ఇచ్చాను. 200 ఇచ్చినప్పటికి ఇది పర్పుల్ కలర్ అనేది కొంచెం హైగా వచ్చింది అన్నమాట. అంటే ఇంకొంచెం బ్రైట్ గా వచ్చేసింది. ఓకేనా. నేను ఈ కోడ్ ని ఇక్కడ మార్చి చూపిస్తాను మీకు. చూడండి, కొంచెం జూమ్ చేశాను. ఇది బోర్డర్ కలర్ చెప్పా కదా, ఇన్స్పెక్ట్ కొట్టినప్పుడు మనకి పక్కన ఎలిమెంట్స్ కనిపిస్తాయి, అందులో స్టైల్స్ ఉంటాయి కదా. స్టైల్ లోపల మనం చూసుకోవచ్చు అనమాట, మనం ఇచ్చిన విడ్త్ అదంతా అని కూడా. అలాగే మన ప్యాడింగ్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడే ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. అనిపిస్తుంది కదా. నేను ఇప్పుడు బ్లూ కలర్ లో 225 దాకా వెళ్ళొచ్చు కదా, నేను అక్కడ దాకా రాస్తున్నాను. ఈ కలర్ చేంజ్ అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా? మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అప్పుడు క్లారిటీగా తెలిసిద్ది అనమాట. మనము ఎంత లోకి అయితే ఇస్తూ ఉంటామో అది అంత డార్క్ గా మారిపోతూ ఉండిద్ది ఆ కలర్ అనేది ఎప్పుడైనా సరే. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. నేను ఇక్కడ ఈ రేంజ్ అనేది తగ్గించే కొద్దీ కూడా ఈ కలర్ అనేది ఏంటంటే పోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు
నేను ఈ గ్రీన్ కలర్ ని కూడా బ్లూ కలర్ ని కూడా తీసేస్తున్నాను ఇంకా. ఎందుకంటే మనం ఇది చూడండి ఒకసారి, ఇది 225 ఉన్నప్పుడు మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా 2 కలర్స్ కూడా మనకి జీరోలో ఉన్నాయన్నమాట. ఓకేనా? సో మనకది బ్లూ కలర్ లో వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని కూడా తగ్గించేసాను అనుకోండి, మనకొచ్చే కలర్ ఏంటంటే డార్క్ గా అయిపోయి మనకు బ్లాక్ కలర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట అక్కడ. చూసారా? మనం ఈ టైప్ లో 16 మిలియన్స్ కలర్ కోడ్స్ ని మనం ఇవ్వచ్చు అనమాట. అంటే మరీ ప్రతి కలర్ కి కూడా పెద్ద డిఫరెన్స్ ఉండిద్ది అని చెప్పను. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఓకేనా? చెప్పాను కదా మీకు ఈ కలర్ కోడ్‌ది ఇక్కడ ఉండిద్ది అని చెప్పి. అంటే ఈ టైప్‌లో రేంజ్ అనేది ఉండిద్ది అనమాట. మనం ఎటువైపు సెలెక్ట్ చేసుకుంటున్నాం అనే దాని మీద మనకు ఇది తెలుస్తుందనమాట. ఓకేనా? చూడండి ఇది కూడా సేమ్ ఇప్పుడు మనం ఇచ్చిన కలర్ కోడే ఇక్కడ కూడా ఉందన్నమాట. ఆర్‌జీబీ అని చెప్పి ఆర్‌జీబీఏ. ఓకేనా? ఒపాసిటీ ఇది ఇదంతా కూడా. నేను ఇప్పుడు ఒకవేళ ఇందులో ఒపాసిటీ తగ్గించాను అనుకోండి. ఇది కలరు. ఇందులో నేను ఒపాసిటీ పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ 0.2 ఓకే. ఎక్కువ వద్దని చెప్పి తక్కువలో 0.2 అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు చూడండి కలర్ అనేది ఎలా మారిందో. ఓకేనా? అంటే మనకి ఒపాసిటీ అనేది తగ్గిందనమాట. ఇక్కడ చూడండి ఇది మనం తీసుకున్న కలర్ అన్నమాట. మనకి ఇందులో మనకైతే క్లారిటీ అర్థమవుతుంది. ఇది మనం తీసుకున్న కోడింగ్ కి అంటే రేంజ్ కి తగ్గట్టుగా ఈ ఆర్‌జీబీ మనం ఏ రేంజ్ లో తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వచ్చిన కలర్ ఇది ఇక్కడ ఉంది. ఇందులో నుంచి మనం ఒపాసిటీ అనేది 0.2 పెట్టేసాం. అంటే ఒపాసిటీ తగ్గించాం అనమాట. నేను ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ పెంచుతున్నాను. చూడండి ఇది పెరిగిపోయింది. సో ఇలాగనమాట. మనం 0-1 దాకా మాత్రమే దీని రేంజ్ అనేది మనం ఇస్తాం. ఇప్పుడు 1 తర్వాత ఎంత వచ్చినా అది ఒకేలా కనిపిస్తుండిద్ది మనకి. ఓకేనా? మనకేందంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ లో మనకు అలా కనిపిస్తూ ఉండిద్ది అంతే. అంటే ఎక్కువగా వెళ్ళిపోతుండిద్ది. న్యూమరిక్స్ లో ఇది తీసుకునేటప్పుడు పాయింట్స్ తీసుకోదు కదా. సో అలాగనమాట. నేను 0.5 ఇచ్చాను. చూడండి దాని తగ్గట్టుగా మనకి మారుతుంది. 0.7, 0.8, 0.9. మనము ఇది కూడా మళ్ళీ డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 95 ఓకే. 99 0.99% దాకా కూడా ఇవ్వచ్చు. అలాగా మనం 0-1 దాకా మనం ఈ క్యాలిక్యులేషన్స్ ని ఇస్తూ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? అలాగా ఆర్జీబీఏని మనం డిఫైన్ చేస్తాము. అంటే దీని మీద ఉన్న కలర్ కంటే మన టెక్స్ట్ బాగా కనిపించాలనుకున్నప్పుడు ఒకసారి టెక్స్ట్ కూడా రాసి చూపిస్తాను మీకు ఇందులో. చూసారు కదా? బీబీఐసి టెక్ అని నేను రాశాను ఇందులో. ఒపాసిటీ తీసేద్దాం ఒకసారి. ఫాంట్ సైజ్ చూసారు కదా? ఫాంట్ సైజ్ 50 పిక్సెల్స్ ఇచ్చాను. ఇది బ్లాక్ కలర్ లో మనకు కనిపిస్తుంది. ఒకవేళ నేను దీనికి కూడా సేమ్ టైప్ ఆఫ్ కలర్ ఇచ్చాను అనుకుందాం. అంటే ఇది వేరే ఏదైనా కలర్ ఇచ్చాను, నాకు ఈ కలర్ అనేది టెక్స్ట్ అనేది కనిపించట్లేదు అనుకున్నప్పుడు మనం ఒపాసిటీ పెట్టి అది మనకు కనిపించేట్టుగా చేసుకోవచ్చు అనమాట. కదా? ఒపాసిటీని మనం డిఫైన్ చేసుకుంటూ ఇంకా బాగా అది కనిపించేట్టుగా మనం చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాక్స్ షాడో గురించి తెలుసుకుందాం. ఈ బాక్స్ షాడో అంటే ఇది ఏంటంటే దాని పేరులోనే బాక్స్ షాడో అని చెప్పాను కదా. అంటే ఒక బాక్స్ కి షాడో ఇవ్వడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఒక బాక్స్ కి షాడో ఇవ్వడం కోసం అని చెప్పి మనం దీన్ని యూజ్ చేస్తాము. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎలా ఉండిద్దో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా గైస్.
ఇక్కడ ఈ ఇయర్ ఆఫ్ ఆపరేషన్స్, ప్రాజెక్ట్ డెలివరీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది చూడండి. ఇవన్నీ ఒక బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్సెస్ కి మేము ఒక షాడో ఇచ్చామన్నమాట. ఓకేనా? షాడో ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం 3D ఎఫెక్ట్ లో మనకు కనిపిస్తున్నాయి. ఓకే, అంటే 3D ఎఫెక్ట్స్ కానీ షాడోస్ కానీ ఇవ్వడం కోసం అని చెప్పి మనం ఈ బాక్స్ షాడోస్ ని యూజ్ చేస్తాం. నేను మీకు క్లారిటీగా చెప్తాను. సరే చూడండి, బాక్స్ షాడోస్ ఏంటంటే మనం డిజైన్ చేసుకోవడానికి కూడా, అంటే మన డిజైన్ అనేది బాగా కనిపించడానికి కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. సో బాక్స్ షాడో అంటే ఏంది, అది ఎలా యూజ్ అవుతుంది, దాని వాల్యూస్ ఏంటి, అంటే దీనికి కొన్ని వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ వాల్యూస్ ఏంటిది, అసలు అది ఎలా వర్క్ అవుతాయి అనేది చెప్తాను నేను. ఓకే, మనం న్యూ పేజ్ అనేది క్రియేట్ చేసుకుందాం. అంటే ప్రతిదీ న్యూ పేజ్ లో క్రియేట్ చేసి చేయాలని కాదు. మనం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకే పేజ్ లో చేసుకుంటాం. మనం ఒక వెబ్ పేజ్ లోనే మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది మొత్తం కూడా ఒక వెబ్ పేజ్ లోనే మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. నేనేంటంటే ఇక్కడ మీకు చూపించడం కోసం అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక పేజ్ టైప్ లో తీసేసుకుంటున్నాను. లేకపోతే నేను స్క్రోల్ చేసుకుని చూసుకోవడానికి సరిపోతుంది మీకు చూపించడానికి. సిఎస్ఎస్ ఎక్కడ రాశాను, ఇది ఎక్కడ తీసుకున్నాం ఏంటి, ఇప్పుడు ఒక టాపిక్ చెప్తున్నప్పుడు అది కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి, ప్రతిసారి చూపించాలి కదా వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు. సో అందుకని చెప్పి నేనేంటంటే నేను వేరే వేరే వెబ్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. బట్ మీకు అలా అవసరం ఏం లేదు. మీరు ఒక వెబ్ పేజ్ లో ఒక డిజైన్ ని మీరు సెట్ చేసుకొని మీరు ఒకే దాంట్లో ఈ ప్రాపర్టీస్ మొత్తం ఏంటంటే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి గ్యాస్, నేను ఒక డివిజన్ తీసుకున్నాను. దానికి నేను ఒక పేరు క్లాస్ ఇచ్చాను అన్నమాట. క్లాస్ నేమ్ అనేది ఇచ్చేసాను. ఎప్పుడైనా సరే మనం దీన్ని డిఫైన్ చేయాలంటే అది ఒక షేప్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని డిజైన్ చేయగలం. ఇది ఈ ప్రతి ఎలిమెంట్ కి కూడా, అంటే ఒక ఎలా చెప్పాలి, ఒక డివిజన్ కానీ ఇది ఏదైనా ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి మోస్ట్లీ ఉండే ప్రతి దానికి కూడా, అంటే వెబ్ పేజ్ లో మనం క్రియేట్ చేసే ప్రతి దానికి కూడా మనం బాక్స్ షాడో అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఓకేనా గైస్, నేను ఇది క్రియేట్ చేసిన బాక్స్. ఒక నిమిషం. ఓకే, మనం కొంచెం మార్జిన్ అనేది టాప్ లో కూడా ఇచ్చేద్దాం. స్టార్ట్ అండ్ ప్రాపర్టీ ఐడియా ఉంది కదా మీకు, సో ఆ టైప్ లో మనం ఇవ్వచ్చు అన్నమాట. టాప్ వచ్చేసి నేను ఒక 100 పిక్సెల్స్ ఇస్తున్నాను. మిగతాది మొత్తం నేను ఆటో చేసిస్తున్నా. ఎందుకంటే నాకు మిగతా అవసరం లేదు. నాకు ఏంటంటే జస్ట్ సెంటర్కి వెళ్ళిన అయ్యి నాకు బాక్స్ అనేది కనిపించాలి. సో అంటే మీకు ఈ షాడో గురించి చెప్పడానికి అనమాట. మనం మామూలుగా ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు కొన్ని గ్యాప్స్ అవన్నీ మనం ఇస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? మనం మార్జిన్స్, ప్యాడింగ్స్ అనేవి ఆటోమేటిక్ గా టెక్స్ట్ తగ్గట్టుగా, కంటెంట్ తగ్గట్టుగా మనం ఇచ్చుకుంటూ వచ్చేస్తాం. సో మనకి అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు తెలియాలి కాబట్టి నేను ఈ గ్యాప్స్ అనేవి తీసుకున్నాను. అంతేలే కానీ మనం తీసుకున్నాము కన్ఫామ్ గా ఈ ప్యాడింగ్ ఇవ్వాలి, మార్జింగ్ ఇవ్వాలి అనేది ఏం ఉండదు. ఓకే, మనం ఆల్రెడీ క్రియేట్ అయిన ఒక కంటెంట్ కి మనం బాక్స్ షాట్ ఇస్తాం అనమాట. ఓకేనా? సో
బాక్స్ షాడోలో మనకి కొన్ని వాల్యూస్ ఉంటాయని చెప్పా కదా, ఇందులో మనకి ఎక్స్ ఆఫ్సెట్ అని ఉండిద్ది. ఓకే, అంటే దీన్ని ఎలా రాస్తాం అంటే మనం రాసే దీనికి ఇచ్చే వాల్యూస్ అన్నమాట. ఫస్ట్ ఎక్స్ ఆఫ్సెట్ ఇవ్వాలి, దాని తర్వాత వై ఆఫ్సెట్ ఇవ్వాలి, దాని తర్వాత బ్లర్ రేడియస్, దాని తర్వాత వచ్చేసి స్ప్రెడ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కలర్ ఇస్తాం. ఓకేనా, అంటే మనం ఇందులో వాడే వాల్యూస్ అనుకోండి, ప్రాపర్టీస్ అనుకోండి, అంటే ఈ బాక్స్ షాడోకి మనం ఇస్తున్న వాల్యూస్ అనమాట. అంటే ఆ బాక్స్ షాడో అనేది మనకు కనిపించడానికి. ఓకేనా, మనం ఇది వాల్యూస్ అనేది ఈ ఫార్మెట్ లోనే మనం ఇవ్వాలి. ఓకేనా, ఈ ఫార్మెట్ లో ఈ ఎక్స్ ఆఫ్సెట్ అంటే ఏంటంటే ఇది హారిజంటల్ ఆఫ్సెట్ అన్నమాట. ఓకేనా, హారిజంటల్ అంటే తెలుసు కదా, ఇది దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే లెఫ్ట్ టు రైట్ కి మూవ్ చేయడానికి యూజ్ చేస్తా ఉంటాం. హారిజంటల్ అంటే మనకు మీరు మ్యాప్స్ అవి హారిజంటల్ ఏంటంటే ఇది ఉంది కదా, ఇలా లైన్ వెళ్ళేదాన్ని మనం హారిజంటల్. ఇది అంటే విడ్త్ వైపు వెళ్ళేది మాకు ఏదైనా సరే ఏంటంటే మనకి హారిజంటల్. హైట్ లెవెల్లో వచ్చేది ఏదైనా సరే మనకి వర్టికల్ అన్నమాట. ఓకేనా, ఇది వర్టికల్, ఇది హారిజంటల్ అన్నమాట. ఓకే, అంటే దీన్ని మనం హారిజంటల్ గా లెఫ్ట్ టు రైట్ లో షాడోని మూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, ఒక షాడో ఇచ్చినప్పుడు ఆ షాడోని మన లెఫ్ట్ సైడ్ కానీ లేదా రైట్ సైడ్ కానీ మూవ్ చేయడం కోసం అని చెప్పి మనం ఈ ఆఫ్సెట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ వై ఆఫ్సెట్ అని అంటే ఏంటంటే ఇది వర్టికల్ ఆఫ్సెట్. చెప్పా కదా, ఇప్పుడు ఎక్స్ ఆఫ్సెట్ అంటే హారిజంటల్ ఆఫ్సెట్ ఎలాగైతే వర్క్ అవుతుందో ఇది కూడా అలాగే, కాకపోతే ఇది టాప్ బాటమ్ లో షాడోని మూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ బ్లర్ రేడియస్ అనేది ఏంటంటే షాడో అపిరెన్స్ ని బ్లర్ గా చూపించడానికి కోసం అని చెప్పి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు షాడో ఇచ్చేసాం మనం, దానికి ఫుల్ కలర్ ఇచ్చేసి అలా వదిలేయం కదా, కొంచెం బ్లర్నెస్ అనేది రావాలి మనకి. సో ఆ అపీరియన్స్ అనేది బ్లర్ అపీరియన్స్ అనేది రావడం కోసం అని చెప్పి మనం దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ స్ప్రెడ్ రేడియస్ ఉంది, స్ప్రెడ్ రేడియస్ ఏంటంటే ఎలిమెంట్ షాడోకి ఎక్స్టెండ్ చేయడానికి అనమాట. ఓకేనా, షాడోని ఎక్స్టెండ్ చేయడానికి అంటే దానికి ఇచ్చిన పరిధిలో కాకుండా దానికి దాటేసి ఇంకా ఎక్కువగా షాడో అనేది స్ప్రెడ్ అయిపోవడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, కలర్ అనేది ఏంటంటే షాడో కలర్, మన కలర్ అనేది ఏం లేకుండా మనం దాన్ని డిఫైన్ చేయలేం కదా అసలు ఏముందో అని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో. అంటే మనం ఇచ్చిన షాడో అనేది మనం ఏ కలర్ ఇచ్చామనేది మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి, మనం ఏమి ఇవ్వకుండానే. ఓకే, నేను దీనికి ఇప్పుడు ఒక బాక్స్ షాడో అనే దాన్ని ఇస్తాను. ఓకే గైస్, ఫస్ట్ మనం బాక్స్ షాడోలో ఏది ఇచ్చేది ఏంటంటే ఆఫ్సెట్ అన్నమాట. ఓకే, నేను ప్రెసెంట్ మీకు కొన్ని వాల్యూస్ చూపిస్తాను. 10x, వై హారిజంటల్ కూడా 10x తీసుకుంటున్నాను. ఓకే, ఒక నిమిషం ఆగండి, నేను మీకు చూపిస్తాను. 0px 0px అంటే పిక్సెల్స్ తీసుకుంటాం అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా, నేను బ్లర్ అనేది ఓకే బ్లర్ రేడియస్ నేను 10 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అనేది 8435969631. బాబు కొంచెం మైక్ ఆఫ్ చేయమ్మా.
మెంబర్ చందా సోరా బాగుంది పేరు. బ్లర్ అనేది 10 పిక్సెల్ తీసుకున్నాను. రెడ్ రేడియస్ 5 పిక్సెల్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గ్రే కలర్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా? తీసుకొస్తా ఉండు, చిన్న పిల్లాడు ఒక గంటలో తీసుకొస్తా, స్కూల్కి వెళ్ళాడు. ఇప్పుడు మనం దీన్ని చూద్దాము ఎలా వస్తుంది అనేది. చూసారు కదా, మనకి దీని చుట్టూరు కూడా ఒక షాడో అనేది వచ్చిందనమాట. ఓకేనా? ఇది గ్రే కలర్ లో ఉంది. స్ప్రెడ్ అనేది 5 అయింది. నేను దీన్ని మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది మనం ఇచ్చిన బాక్స్ షాడో ప్రాపర్టీ అనేది. ఇందులో ఇది ఈ 10 పిక్సెల్స్ అనేది మనకి ఏంటంటే ఈ బ్లర్ అనే దాన్ని మనం చూపిస్తుంది అనమాట. ఓకేనా? మనం ఎంత ఇస్తున్నాం అనే దాని మీద ఇది కూడా డిపెండ్ అయి ఉండిద్ది. మనం ఎక్కువ బ్లర్ ఇచ్చే కొద్దీ కూడా అది డిసపియర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా? సో ఏంటంటే మనం దాని తగ్గట్టుగా ఒకవేళ స్ప్రెడ్ రేడియస్ ని కూడా ఇస్తున్నాం అనుకోండి, దాని తగ్గట్టుగా ఏంటంటే ఆ కలర్ అనేది స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ బ్లర్ రేడియస్ ని అలాగే స్ప్రెడ్ రేడియస్ ని సైమల్టేనియస్ గా ఇవ్వాలన్నమాట. ఓకే, అది ఒక కాంబినేషన్ లాగా ఇవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఆ షాడో అనే దాన్ని మనం చూడగలము. ఓకేనా? మళ్ళీ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు హారిజాంటల్ హాఫ్ సెట్ ఇవి ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి హారిజాంటల్ హాఫ్ సెట్ అన్నమాట. ఓకే, చూడండి. నేను ఈ హాఫ్ సెట్ ని మనం ఎప్పుడైతే పెంచుతున్నామో, పిక్సెల్స్ ఎప్పుడైతే పెంచేస్తున్నామో అది మూవ్ అవడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఓకేనా? ఇది అటు ఇటు మూవ్ అయిపోతుంది. అంటే మన షాడోని, అంటే మన డిజైన్ ని బట్టి మనం దానికి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వాలనుకున్నాం, ఎలాంటి 3D ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నామో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే లెఫ్ట్ రైట్ కి మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆటోమేటిక్ గా ఏంటంటే బై డిఫాల్ట్ మనకు ప్లస్ అనేది, అంటే పాజిటివ్ గా మనం ఎప్పుడైతే మనం అమౌంట్ అనేది ఇస్తాం, అంటే నెంబర్స్ అయితే ఎప్పుడైతే ఇస్తామో పాజిటివ్ నెంబర్స్, అది ఆటోమేటిక్ గా ఏంటంటే మనకి రైట్ సైడ్ అనేది ఫ్లోట్ అవుతూ ఉండిద్ది అనమాట. ఒకవేళ మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది మైనస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? చూడండి, -78 ఇక్కడ ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ లోకి వచ్చేసింది అనమాట. ఓకే, ఇలాగా సేమ్ ఇదే టైప్ లో మనం వై ఆఫ్సెట్ కి కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? అది ప్లస్ యూజ్ చేసినప్పుడు మనం, అంటే పాజిటివ్ నెంబర్స్ అనేవి ఇచ్చినప్పుడు ఏంటంటే అది కిందకి ఫ్లోట్ అవుతుంది. నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఏంటంటే ఇది పైకి ఫ్లో అవుతుంది అనమాట. షాడోని మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నాం ఏంటి అనేది ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ షాడో కూడా మనం కలర్ అనేది డిఫరెంట్ టైప్ లో మనం మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సపోజ్ ఇది మనకేమో ఇది మనం తీసుకున్న బాక్స్ కలర్ ఏమో రెడ్, నేనేమో ఇక్కడ దీనికి బ్లూ ఇచ్చాను. ఓకే, బ్లూలో మనకు అలా కనిపిస్తుంది, షాడో అనేది అలా కనిపిస్తుంది. ఒకవేళ నేను ఈ రేడియస్ అనే దాన్ని, అంటే బ్లర్ అనే దాన్ని నేను తగ్గించేసాను అనుకోండి, అది ఎగ్జాక్ట్ గా ఎలా అయింది అంటే దీనికి బోర్డర్ టైప్ లో అయిపోయింది అనమాట. ఓకే, నేను ఒక్కసారి చూపిస్తాను. ఉంది కదా, మనకి ఇక్కడ బ్లర్ అయి వస్తుంది కదా. ఎప్పుడైతే ఈ బ్లర్ అనే వాల్యూ నేను తగ్గించేస్తాను, అంటే జీరోకి తీసుకెళ్తాను. జీరోకి తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఇది పూర్తిగా ఒక బోర్డర్ టైప్ లో మనకి, బోర్డర్ షేప్ లో మనకి కనిపిస్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా? అంటే ఈ బోర్డర్ టైప్ లో కాకుండా మనం కొంచెం షాడో ఇచ్చి 3D ఎఫెక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, స్ప్రెడ్ అనేది 5 ఇచ్చాను. ఒకవేళ స్ప్రెడ్ కూడా తీసేసాను అనుకోండి నేను,
ఏం కనిపించదు ఇక అందులో. జస్ట్ ఏంటంటే అన్ని 0 పెట్టేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేసాను అంతే. ఇక నేను ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తానో, అంటే ఇన్ని పిక్సెల్స్ అది స్ప్రెడ్ చేసుకుంటే వెళ్తానో, అది అంత స్ప్రెడ్ అవుతూ ఉండిద్ది అనమాట. అన్ని పిక్సెల్స్ అనేది స్ప్రెడ్ అవుతూ మనకు కనిపిస్తూ ఉండిద్ది. ఓకే, ఇప్పుడు ఫుల్ కలర్ లో కనిపిస్తుంది కానీ బ్లర్ చేసినప్పుడు ఏంటంటే ఇది బ్లర్ అయ్యి అలా కనిపించింది అనమాట. ఓకేనా, మనం ఈ కలర్స్ ని చేంజ్ చేసుకొని ఈ బాక్స్ షాడో అనేదాన్ని మనం ఇస్తాం అనమాట. ఓకేనా, ఒకసారి చెప్తాను నేను మళ్ళీ. బాక్స్ షాడో మనం ఎక్స్ ఆఫ్సెట్, వై ఆఫ్సెట్, బ్లర్ రేడియస్, స్ప్రెడ్ రేడియస్, కలరు, ఈ 5 వాల్యూస్ అనేవి మనం కన్ఫామ్ గా ఇవ్వాలి. అది కూడా దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది, ఆ ఫార్మెట్ లో ఇవ్వాలన్నమాట. ఓకే, ఆ ఫార్మెట్ లో ఇచ్చినప్పుడు మనం ఎక్స్ ఆఫ్సెట్, వై ఆఫ్సెట్ అనేది ఏంటంటే మనకి మూవ్ చేయడానికి ఎక్స్ ఆఫ్సెట్ టాప్, ఎక్స్ ఆఫ్సెట్ అనేది ఏంటంటే మనకి లెఫ్ట్ రైట్ కోసం, వై ఆఫ్సెట్ ఏంటంటే టాప్ బాటమ్ కోసం అన్నమాట. బ్లర్ రేడియస్ అంటే ఇప్పుడు చూపించారు కదా, బ్లర్ చేయడానికి మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ ని, అంటే ఈ షాడోకి ఇచ్చిన కలర్ ని స్ప్రెడ్ చేయడానికి అన్నమాట. ఓకేనా, ఈ బ్లర్ చేయడానికి బ్లర్ రేడియస్, స్ప్రెడ్ చేయడానికి ఏంటంటే స్ప్రెడ్ రేడియస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే మనం షాడో టెక్స్ట్ షాడో గురించి మాట్లాడుకుందాం అనమాట. షాడో ప్రాపర్టీ అది కూడా అంటే ఒక టెక్స్ట్ కి షాడో ఇవ్వడం కోసం దీన్ని యూజ్ చేస్తాం మనం. సేమ్ ఇందులో కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్ ఉండిద్ది. చూపిస్తాను. నేను ఇక క్లాస్ నేమ్ అనేది ఒక లెటర్ తగ్గించేసాను. సో ఏంటంటే మనకి ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీ అనేది ఇక్కడ వర్క్ అవ్వదు. ఓకేనా, నేను ఇందులో ఇంకో క్లాస్ నేమ్ ఇస్తున్నాను. సో మనకి తెలియడం కోసం అని చెప్పి, లేకుంటే నేను ఇంకో నేమ్ తీసుకుంటా, టెక్స్ట్ అని చెప్పి. కమ్ టు బీబీఐసి టెక్. ఓకేనా గైస్, నేను దీనికి సిఎస్ఎస్ రాస్తున్నాను ప్రెసెంట్. ఇది డివిజన్ లో కన్నా టెక్స్ట్ లో తీసుకుందా, టెక్స్ట్ కదా చెప్పింది నేను. ఓకే, నేను హెడర్ ట్యాగ్ ఒకటి తీసుకున్నాను, H2. క్లాస్ నేమ్ అనేది కూడా దానికి ఇస్తున్నాను. అంటే మనం పర్టికులర్ గా ఒక టెక్స్ట్ కి మాత్రమే షాడో ఇవ్వాలనుకున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, అందుకని చెప్పి ఇది మీకు అర్థం అవుతుందని చెప్పి నేను H2 లో తీసుకుంటున్నాను. టెక్స్ట్ షాడో ఇచ్చాను కదా, టెక్స్ట్ అలైన్, సెంటర్, మార్జిన్ టాప్ అనేది అంటే ఈ షాడో చూపించడం కోసం అని చెప్పి నేను మార్జిన్ టాప్ ఇస్తున్నాను. ఓకే, 150 px. చూడండి ఇలా వచ్చింది కదా. ఫాంట్ సైజ్ కూడా పెంచేద్దాం. చూడండి అమ్మా, ఇందులో ఉండే ప్రాపర్టీస్ వచ్చేసరి ఏంటంటే బాక్స్ షాడోలో మనకి రిలేటెడ్ టు బాక్స్ షాడో అనమాట. బట్ మనకి ఒక ప్రాపర్టీ అనేది మిస్ అవుతుంది ఇందులో. ఓకేనా, ఆ ప్రాపర్టీ ఏంది అని అంటే ఇందులో మిస్ అయ్యే ప్రాపర్టీ స్ప్రెడ్ అన్నమాట. స్ప్రెడ్ రేడియస్ అనేది మనకి ఇందులో ఉండదు. ఓకేనా,
మనకి ఇందులో ఉండే వాల్యూస్ వచ్చేసి 4 ఎక్స్ ఆఫ్సెట్, వై ఆఫ్సెట్, బ్లర్ రేడియస్ అండ్ కలర్ అన్నమాట. ఈ 4 ప్రాపర్టీస్ మాత్రమే మనం టెక్స్ట్ షాడోలో యూజ్ చేస్తాం. స్ప్రెడ్ రేడియస్ అనేది మనం టెక్స్ట్ షాడోకి యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? టాప్ షాడో కాదు, టెక్స్ట్ షాడో. ఓకే, టెక్స్ట్ షాడోకి మనం యూజ్ చేసేది ఎక్స్ ఆఫ్సెట్, వై ఆఫ్సెట్, బ్లర్ రేడియస్, కలర్, ఈ 4 అనేది ఇచ్చేస్తాం. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఒక్కోటి దేనికి యూజ్ అవుతుంది ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు నేను టెక్స్ట్ షాడో తీసుకొని చూపిస్తాను ఎలా ఇవ్వాలి అనేది. చూడండి, 5 పిక్సెల్స్ ఎక్స్ ఆఫ్సెట్ తీసుకుంటున్నాను, 5 పిక్సెల్స్ వై ఆఫ్సెట్, బ్లర్ అనేది కూడా 5 పిక్సెల్స్ తీసుకున్నాను. కలర్ అనేది నేను బ్లాక్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ బ్లూ తీసుకుంటున్నాను. బ్లూ వైలెట్ తీసుకున్నాం. ఓకేనా? నేను తీసుకున్న టెక్స్ట్ షాడో అనమాట ఇది. ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం మనం. చూడండి, చూసారు కదా, షాడో అనేది టెక్స్ట్ కి వచ్చేసింది. 3D టైప్ లో తీసేసుకుని ఉందన్నమాట. ఎందుకంటే మనం ఇచ్చిన బ్లర్ అనేది అంటే మనం ఎంతైతే ఎక్స్ ఆఫ్సెట్ గానీ వై ఆఫ్సెట్ గానీ ఇస్తామో అది అంత 3D లాగా మనకు కనిపిస్తుండేది అనమాట. బ్లర్ అనేది ఆ 3Dనెస్ ని చూపించడానికి అని చెప్పి అది యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి బ్లర్ అనేది లేదో అప్పుడు ఏంటంటే అది దాని కింద దాని బ్యాక్గ్రౌండ్ లో ఏదో మన టెక్స్ట్ రాస్తున్నట్టు ఉండేది, కానీ అది కొంచెం 3D ఎఫెక్ట్ లాగా మనకు కొంచెం అనిపించదు అసలు అది. ఓకేనా? చూడండి, ఇందులో ఈ థర్డ్ వచ్చేసి మనకి బ్లర్ అన్నమాట. ఈ బ్లర్ రేడియస్ ని నేను తగ్గించేస్తున్నాను. చూడండి, 0 పెట్టేశాను. దీనికి జస్ట్ ఏంటంటే నార్మల్ అది టెక్స్ట్ ఎలా ఉందో అదే టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ లో షాడో టైప్ లో వచ్చేసింది. మనకి ఇది కొంచెం అర్థం కావట్లేదు. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మొత్తం క్లమ్జీనెస్ గా అనిపిస్తుంది అన్నమాట. మనకు ఉన్న టెక్స్ట్ కూడా క్లమ్జీగా కనిపిస్తుంది. సో ఈ క్లమ్జీనెస్ పోయి మనకి ఒక ఎఫెక్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి మనం ఈ బ్లర్ దాన్ని కూడా తీసుకుంటూ ఉంటాం. ఓకేనా? చూడండి, సేమ్ బాక్స్ షాడో టైప్ లోని టెక్స్ట్ కూడా మనం ఈ ఆ ఎఫ్ సెట్ ఆఫ్ సెట్ ఇచ్చేసి చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? దీని ఒకసారి 0 ఇచ్చేసేస్తాను. మామూలుగా అయితే మనం బ్లర్ అనేది కొద్దిగా ఇవ్వాలి, అప్పుడు ఏంటంటే కొంచెం బాగా కనిపిస్తుండిద్ది అనమాట. ఓకేనా? ఇది టెక్స్ట్ షాడోని మనం ఎటు మూవ్ చేస్తున్నాం ఏంటి అనేది మొత్తం ఏంటంటే మనకి ఎక్స్ ఆఫ్సెట్, వై ఆఫ్సెట్ మీదే డిపెండ్ అయి ఉండిద్ది. ఒకవేళ నేను ఇలా పెట్టి వదిలేసాను అనుకోండి, మీకు అర్థం అవుతుందా? ఇప్పుడు నేను నీకు లోపల కోడ్ అనేది నేను చూపించలేదు. సో నేను కోడ్ చూపించినప్పుడు ఇది ఒక టెక్స్ట్ అదొక టెక్స్ట్ అని అనుకుంటారు, కానీ దీన్ని షాడో అని అనుకోరు కదా మీరు. అంతేనా కదా? మనకేంటంటే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, 2 ఎలిమెంట్స్ తో ఒకదానికి కలర్ ఇచ్చాను, ఒకదానికి కలర్ ఇవ్వలేదు అని చెప్తే మీరు అదే అనుకుంటారు. సో ఏంటంటే ఇలాగనమాట ఇది. ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసేటప్పుడు చూసుకొని చేసి ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. అంటే మీ డిజైన్ అనేది అనమాట, ఒక డిజైన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైంది కదా. లైక్ ఇప్పుడు మీరు ఒక చెప్పాలి మీ హాబీస్ గురించి దేని గురించి చెప్తున్నారు అనుకోండి, లేకుంటే దానికి హెడ్డింగ్స్ మీకు ఇలాగ టెక్స్ట్ కి వచ్చేసరికి టెక్స్ట్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అలాగే మీ పోర్ట్ఫోలియోలో ఒకవేళ మీరు ఇమేజెస్ కానీ ఏదైనా పెట్టారు, లేకుంటే మీ ప్రాజెక్ట్స్ గురించి ఏదో పెట్టారనుకోండి సపరేట్ గా, వాటికి బాక్స్ షాడో అనేది ఇవ్వచ్చు అనమాట. ప్రతి ఒక్క దానికి ఒక ఎలిమెంట్ కి ఒక బాక్స్ షాడో టైప్ లో మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మనం ఇప్పుడు ఓవర్ఫ్లో ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను ఓవర్ఫ్లో మీద. ఓకేనా గైస్?
ఈ ఓవర్ఫ్లో ప్రాపర్టీ ఎలా వర్క్ అవుతుందంటే, ఒక ఎలిమెంట్ లోని కంటెంట్ దాని బౌండరీస్ దాటి బయటకు వచ్చినప్పుడు, అంటే ఏంటంటే ఓవర్ఫ్లో అవుతుంది అనుకోండి. అంటే మనం ఒక బాక్స్ అనేది ఇచ్చాం. ఇందాక మనం బాక్స్ షాడోస్ కి బీజీ కలర్స్ కి మనం ఒక బాక్స్ అనేది ఇచ్చాం అనమాట. అంటే అలాగా ఒక 300 పిక్సెల్స్ విడ్త్ 300 పిక్సెల్స్ హైట్ లాగా ఇచ్చేసి మనం ఒక బాక్స్ అనే దాన్ని, ఒక కంటైనర్ అనే దాన్ని మనం క్రియేట్ చేసాం అనమాట. ఒకవేళ మీరు ఇచ్చే నేను అందులో టెక్స్ట్ పెట్టాను అనుకుందాం. ఒకవేళ ఒక టెక్స్ట్ తీసుకొచ్చి, ఒక బల్క్ ఆఫ్ టెక్స్ట్ అనేది తీసుకొచ్చి నేను అందులో పెట్టేశాను. సో అప్పుడు ఏంటంటే అది దాని లోపల సరిపోయేంత టెక్స్ట్ ఉన్నంత వరకు అది బాగానే ఉంటుంది. అది ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో, ఓకే, ఎప్పుడైతే ఆ టెక్స్ట్ అనేది ఓవర్ఫ్లో అయిపోయి వచ్చేసిద్దో దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ ఓవర్ఫ్లో ప్రాపర్టీని మనం యూజ్ చేస్తాం అనమాట. మీకు ఒకసారి ఇది చూపిస్తాను. చూడండి, నేను విడ్త్ హైట్ బోర్డర్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు తెలియాలి కదా, మన ఏ బాక్స్ సైజ్ ఎంత ఉంది, అది ఓవర్ఫ్లో అవుతుందా లేదా అని తెలియాలి కదా. సో ఏంటంటే నేను బోర్డర్ అనే దాన్ని కూడా తీసేసుకుంటాను. మామూలుగా ఏంటంటే మన కోడ్ రాసేటప్పుడు మనకు అర్థమైపోయింది కదా, ఓకే దీని సైజ్ ఇంత ఉంది, కాకపోతే టెక్స్ట్ బయటకు వచ్చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు బాక్స్ షాడో పెట్టినప్పుడు కూడా మనకి అది అర్థమైపోయింది అనమాట, దాని నుంచి బయటకు వస్తుంది అని చెప్పి. అంటే బోర్డర్ మనం ఇవ్వం, కానీ షాడో ఇచ్చినప్పుడు దాని బోర్డర్ సరౌండే కదా మనకి అది షాడో అనేది వచ్చేది. సో ఏంటంటే మనం అలా కూడా అందులో డిఫైన్ చేసుకోవచ్చు. ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో ఉన్నప్పుడు కానీ, ఎలాగైనా ఉన్నప్పుడు కానీ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు మనకి అర్థమైపోయింది. అంటే మనం ఇచ్చిన కంటెంట్ కంటే, అంటే మనం ఇచ్చిన బౌండరీస్ కంటే అది ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోయిందని చెప్పి మనకు అర్థమైపోయింది అది. ఓకేనా? ఇదిగోండి, ఇది నేను ఇచ్చిన ఒక బాక్స్. నేను బాక్స్ 200x200 ఎందుకు తీసుకున్నానంటే, నేను చూపించేటప్పుడు ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, టెక్స్ట్ అది మొత్తం ఏంటంటే చిన్నగా కనిపిస్తుండిద్ది, మీకు చూపించడానికి కొంచెం ఇబ్బంది అయింది కదా. సో అందుకని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. దీన్ని నేను సెంటర్ కి పెట్టేస్తాను. ఓకే, చూడండి, ఇప్పుడు సెంటర్కి ఇలానే అయింది కదా. టెక్స్ట్ అనేది ఓవర్ఫ్లో అయినప్పుడు ఈ ప్రాపర్టీని మనం యూజ్ చేస్తాం కదా. సో కొద్దిగా టెక్స్ట్ అనేది ఇచ్చేద్దాం. నేను కొద్దిగా డమ్మీ టెక్స్ట్ అనేది తీసేసుకున్నాను. మామూలుగా అయితే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో అవుతుంది కొన్నిసార్లు, అంటే హెవీ కంటెంట్ ఉందనుకోండి, అలాగన్నమాట. చూడండి, టెక్స్ట్ అనేది నేను ఇచ్చాను. అంటే 3 బాక్సెస్, అంటే 3 పారాగ్రాఫ్స్ తీసేసుకొని నేను ఈ టెక్స్ట్ అనే దాన్ని ఇచ్చాను అనమాట. ఓకేనా? చూడండి, ఇది ఒకదానికే ఓవర్ఫ్లో అయిపోయింది, అనవసరంగా అన్ని ఇచ్చినట్టున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం. చూడండి, టెక్స్ట్ అనేది ఓవర్ఫ్లో అయిపోయి మనకి కనిపిస్తుంది కదా. అంటే నేను ఇచ్చిన బౌండరీస్ వచ్చేసి ఇంత మాత్రమే ఉంది, కానీ నా టెక్స్ట్ అనేది దానికి మించి బయటకు వచ్చేసింది అనమాట. ఓకే, నాకు ఈ బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కనిపించకుండా ఉండడం కోసం, లేకుంటే దాన్ని వేరే విధంగా చూడడం కోసం అని చెప్పి మనం ఈ ఓవర్ఫ్లోని మనం హ్యాండిల్ చేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి మనం ఓవర్ఫ్లో ప్రాపర్టీని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ ఓవర్ఫ్లో ప్రాపర్టీలో ఉండే కొన్ని వాల్యూస్ గురించి చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో వచ్చేసి మనకి కొన్ని ప్రాపర్టీస్, అంటే ఓవర్ఫ్లో అనేది
ఒకటి తీసుకుంటాం ఓవర్ఫ్లో అని చెప్పి ఇలా మనం రాసేస్తాం అనమాట. ఓకేనా, ఈ ప్రాపర్టీని మనం ఇలా డిఫైన్ చేసేస్తాం ఇందులో. ఓకే, మనం ఓవర్ఫ్లో ప్రాపర్టీని ఇలాగా డిఫైన్ చేస్తాం. కాకపోతే ఇందులో ఉండే వాల్యూస్ ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు చెప్తాను అనమాట. విజిబుల్ ఒకటి, హిడెన్, ఇవన్నీ వాల్యూస్ దానివి ఓవర్ఫ్లో ప్రాపర్టీకి. ఇది ఎలా యూజ్ చేస్తాయండి అనేది నేను చెప్తాను మీకు. స్క్రోల్, ఆటో. ఓకేనా, మనం ఈ 4 వాల్యూస్ ని ఈ ఓవర్ఫ్లో ప్రాపర్టీలో మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇందులో విజిబుల్ అనేది డిఫాల్ట్ వాల్యూ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి, అంటే అది ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి మనకి విజిబుల్ అవుతుంది. సో అది డిఫాల్ట్ వాల్యూ. ఇది ఓవర్ఫ్లో అయిన కంటెంట్ చూపించడానికి అని చెప్పి యూజ్ అవుతుండిద్ది అనమాట. ఇది డిఫాల్ట్ గా మనకి వచ్చేసింది. ఈ హిడెన్ అనే వాల్యూ అనేది మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనకి ఏంటంటే మనం రాసిన టెక్స్ట్, మిగతా టెక్స్ట్ ఉంది కదా, మొత్తం హిడెన్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ హిడెన్ అనేది తీసుకున్నాను చూడండి. ఫస్ట్ విజిబుల్ చూపిస్తాను మీకు. విజిబుల్ తీసుకున్నాను కదా ఓవర్ఫ్లోలో. విజిబుల్ అనేది నేను పెట్టినప్పుడు కూడా నాకు పెద్ద డిఫరెన్స్ అనేది ఏం రాదు. ఎందుకంటే అది ఆల్రెడీ విజిబుల్ చూపిస్తుంది మనకి. నేను తీసుకున్న బాక్స్ కి విజిబుల్ గా అది చూపిస్తుంది అనమాట. ఓకే, నేను తీసుకున్న దాంట్లో నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అది నాకు విజిబుల్ గా కనిపించేస్తుంది. ఒకవేళ నేను హిడెన్ అని పెట్టాను అనుకోండి, హిడెన్ అని పెట్టినప్పుడు ఇది ఏంటంటే ఓవర్ఫ్లో కంటెంట్ ని హైడ్ చేయడానికి అనమాట. అంటే కంప్లీట్ గా ఇన్విజిబుల్ చేసేస్తుంది మనకి. ఓకేనా, ఈ హిడెన్ అనే వాల్యూని వాడినప్పుడు మనం ఓవర్ఫ్లో పూర్తిగా హైడ్ చేసేస్తుంది అనమాట. ఈ కంటెంట్ ఏది కూడా మనకి ఇంకా విజిబుల్ అనేది అవ్వదు. ఓకే, చూస్తున్నారు కదా, మనకి టెక్స్ట్ అనేది మనకి ఫుల్ గా హైడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ స్క్రోల్ ప్రాపర్టీ ఏంటంటే యూజర్ కి హిడెన్ కంటెంట్ ని స్క్రోల్ బార్ ద్వారా చూపించడానికి మనం యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ స్క్రోల్ బార్ వచ్చేసి మనకి మన హిడెన్ కంటెంట్ అనేది స్క్రోల్ అయ్యి చూడడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, కదా మీరు రాసి చూపించేస్తాను. స్క్రోల్, చూడండి, నేను స్క్రోల్ ఇచ్చినప్పుడు నాకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో 2 స్క్రోల్స్ అనేవి వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా, టెక్స్ట్ అనేది ఇలా ఓవర్ఫ్లో అవుతుంది. ఎందుకు కిందకి ఓవర్ఫ్లో ఎందుకు అవుతుంది అని అంటే, విడ్త్ లేకుండా మనం విడ్త్ అనేది పర్టికులర్ గా ఇంత అని చెప్పి మనం ఇచ్చేసాం, విడ్త్ హెడ్ అనేది. సో దాని లోపల మాత్రమే అది వచ్చేస్తాయి కాబట్టి విడ్త్ దాటి వెళ్ళట్లేదు. సో మనకేంటంటే ఇది వర్టికల్ అంటే వై యాక్సిస్ అనేది మన స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది అనమాట. ఇలా స్క్రోల్ అవుతూ వస్తాయి వచ్చింది ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా, కొంచెం తీస్తాను. చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది స్క్రోల్ అవుతూ ఉండేది అనమాట. అంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంతవరకు స్క్రోల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ స్క్రోలింగ్ ఇప్పుడు ఆటో ప్రాపర్టీ ఉంది కదా, ఈ ఆటో ప్రాపర్టీ అనేది కూడా సేమ్ ఇలాగే ఒక ఎలిమెంట్ బాక్స్ లో ఉన్న కంటెంట్ ఓవర్ఫ్లో అయినప్పుడు ఇది కూడా స్క్రోల్ బార్స్ ని చూపిస్తుంది. కాకపోతే స్క్రోల్ బార్స్ ఇస్తుంది. ఇది ఎలా ఇచ్చింది అని అంటే దానికి తగ్గట్టు, అంటే కంటెంట్ ఓవర్ఫ్లో అనేది ఎటువైపు ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా మాత్రమే ఒక స్క్రోలింగ్ ని మాత్రమే ఇది ఇచ్చింది. ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ ఇందులో ఏదో ఒకదానికి మాత్రమే ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకి. ఓకేనా,
చూడండి, మనం స్క్రోల్ అని ఇచ్చినప్పుడు మనకి 2 యాక్సెస్ అనేది వచ్చేసాయి అనమాట. ఇది ఎక్స్ యాక్సెస్ వచ్చింది, వై యాక్సెస్ వచ్చింది. అంటే హారిజాంటల్ గా ఒకటి స్క్రోలర్ వచ్చింది, వర్టికల్ గా ఒక స్క్రోలర్ వచ్చింది. కానీ నేను ఆటో ఇచ్చాను, చూసారు కదా, ఓవర్ఫ్లోలో నేను ఆటో అనేది మెన్షన్ చేశాను అనమాట. అంటే ఆటో ఓవర్ఫ్లో అనేది ఇచ్చాను నేను. సో అలా ఇచ్చినప్పుడు చూడండి, నాకు డైరెక్ట్ గా ఇది వర్టికల్ మాత్రమే నాకు ఇచ్చింది అనమాట. ఓకే, ఇది వర్టికల్ గా మాత్రమే స్క్రోల్ అవుతుంది. నాకు ఇక్కడ ఈ ఎక్స్ యాక్సిస్ లో ఉన్న వాల్యూ అనేది హైడ్ అయిపోయింది అనమాట. ఓకేనా, మనకి ఇందులో పర్టికులర్ గా మనకి ఈ టైప్ ఆఫ్ స్క్రోల్ బార్స్ ని ఏ హిడెన్ చేయడానికి మనం ఇంకో 2 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, అంటే ఓవర్ఫ్లోలో. సో అవి ఏంటంటే, ఓవర్ఫ్లో ఎక్స్, ఓవర్ఫ్లో వై అని చెప్పి ఇంకో 2 ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అంటే దీని రిలేటెడ్ ప్రాపర్టీస్ ఈ 2 కూడా. ఇవి ఇందా చెప్పాను కదా నేను మీకు, స్క్రోల్ అనేది వచ్చినప్పుడు మనకి 2 యాక్సెస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అంటే హారిజంటల్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్. ఓకేనా, నేను ఒకవేళ ఈ ఓవర్ఫ్లో అనే దాన్ని నేను తీసేస్తున్నాను ఇక్కడ నుంచి. ఇప్పుడు నేను ఓవర్ఫ్లోలో పర్టికులర్ గా నేను ఒకదానికి మాత్రం ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఆటోలో కూడా సేమ్ ఇదే టైప్ లో వచ్చేసింది అనమాట. కాకపోతే ఒకవేళ ఈ మన విడ్త్ హైట్ అనేది మన కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయినా, లేకుంటే మనం తీసుకున్న కోడ్ లో అలాంటిది ఏదైనా ఉన్నా సరే, మనకేంటంటే ఏదో ఒకదాన్ని మనం హైడ్ చేసుకోవడానికి ఈ ఓవర్ఫ్లో ఎక్స్ ని, ఓవర్ఫ్లో వైని యూజ్ చేస్తాం అనమాట. ఇది చాలా రేర్ కేసెస్ తో మాత్రమే జరిగింది. సో ఏంటంటే, మనం ఇప్పుడు ఎక్స్ ఉంది, వై ఉంది, మనం వర్టికల్ అనేది మనకి స్క్రోల్ అవ్వాలి. ఎక్స్ యాక్సిస్ అనేది హైడ్ లో ఉండాలి. ఓకేనా, హిడెన్ లో ఉండాలి. ఇది మనకి ఇలా సేమ్ చూపిస్తుంది. ఒకవేళ దీన్ని కూడా నేను స్క్రోల్ అని పెట్టాను అనుకోండి, ఎక్స్ యాక్సిస్ ని, నాకు ఎక్స్ యాక్సిస్ అనేది నాకు ఇక్కడ రిప్రజెంట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎక్స్ యాక్సిస్ అనేది మనకి రిప్రజెంట్ అయిపోయి కనిపిస్తుంది అనమాట. అలాగే నేను ఒకవేళ వై యాక్సిస్, అంటే ఇది ఏదైతే నేను స్క్రోల్ చేసి టెక్స్ట్ మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ నేను చూస్తున్నాను, దాన్ని నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. అంటే టెక్స్ట్ ని హైడ్ చేసినట్టే ఇక నేను హిడెన్ వాల్యూని తీసుకున్నాను. సో వై యాక్సిస్ లో అది వెళ్ళిపోయింది అనమాట. చూడండి, స్క్రోల్ అవ్వట్లేదు. ఎందుకంటే మన వై యాక్సిస్ స్క్రోల్ ఉన్నప్పుడే మాత్రమే మనం ఇది స్క్రోల్ అయి వచ్చింది. ఎక్స్ యాక్సిస్ తో మనకి పని లేదు ప్రెసెంట్. ఎందుకంటే ఇది ఇది ఇటువైపు ఓవర్ఫ్లో అవ్వట్లేదు కదా, మనకి లెఫ్ట్ సైడ్ లో అలాగ ఓవర్ఫ్లో అవ్వట్లేదు కదా. సో మనం ఏంటంటే అప్పుడు దీన్ని, అంటే ఈ టైప్ లో, అంటే ఓవర్ఫ్లో మనకి ఏంటంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కనిపించాలి, బట్ అదేదో స్క్రోల్ కాకూడదు, హైడ్ అయిపోవాలి. ఇలా చూపించుకోవడానికి ఏంటంటే మనం ఈ రెండింటిని వాడుతూ ఉంటాం అనమాట, ఓవర్ఫ్లో ఎక్స్, ఓవర్ఫ్లో వై అని చెప్పి. దానికి బదులు ఏంటంటే ఓవర్ఫ్లో ఆటో ఇచ్చేసాం అనుకోండి, మనకి రిలేటెడ్ గా, అంటే దానికి ఎలా కావాలి అని అంటే, ఓకేనా, మనకి ఏదైతే యూజ్ అవుతుందో, అంటే మనకి మెయిన్ గా మ్యాండేటరీ, అంటే ఎటువైపు స్క్రోల్ మ్యాండేటరీయో ఆ ఒక్క స్క్రోలింగ్ మాత్రమే మనకి చూపిస్తుంది అనమాట ఆటో దాంట్లో. ఓకేనా, మనకి వై యాక్సెస్ ఇవన్నీ మనకి అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఒక ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ గురించి చెప్పుకుందాం, అండ్ ఇట్స్ అందులో ఉండే ఫంక్షన్స్ గురించి కూడా అనమాట. ఓకేనా, ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అనేది ఒక ఎలిమెంట్ ని రొటేట్ చేయడానికి, స్కేల్ చేయడానికి, మూవ్ చేయడానికి, స్క్రూ చేయడానికి, ఓకేనా, అంటే యాంగిల్స్ ఇవ్వడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇందులో మనం ఫస్ట్ ఫంక్షన్ గురించి ఒక ఫంక్షన్ గురించి చెప్పుకుందాం. అదేంటంటే ట్రాన్స్లేట్ ఫంక్షన్ అనమాట. ఈ ట్రాన్స్లేట్ ఫంక్షన్ అనేది మనం ఒక ఎలిమెంట్ ని మూవ్ చేయడానికి అనమాట. ఓకేనా, ఒక ఎలిమెంట్ ని మూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా, న్యూ ఫైల్ తీసుకుంటున్నాను.
ఓకే గైస్, మనం ఒక పని చేద్దాం. ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అనేది. ఎందుకంటే ఇందులో ఉండే ఫంక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకు ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది. ఇవన్నీ మనకు అర్థం కాదు ఇవి. ఓకేనా? ఇవన్నీ కూడా మనం మండే రోజు చెప్పుకుందాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న క్లాస్ ఏంటంటే బాక్స్ షాడో ఒకటి, టెక్స్ట్ షాడో, ఓవర్ఫ్లో ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నాం అనమాట. ఓకే కదా? బాక్స్ షాడోని ఒక ఎలిమెంట్ కి బాక్స్ షాడో ఇవ్వడానికి, టెక్స్ట్ షాడో అనేది ఒక టెక్స్ట్ కి ఇవ్వడానికి మనం దీన్ని యూజ్ చేస్తాము. అలాగే ఓవర్ఫ్లో అనేది ఏంటంటే మనం ఇచ్చిన బౌండరీస్ కి, అంటే మనం ఒక హైట్ విడ్త్, అంటే మనం పర్టికులర్ గా ఇంత స్పేస్ అనేది తీసుకొని ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేసినప్పుడు దాని నుంచి టెక్స్ట్ ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ ఓవర్ఫ్లోని ఆపడం కోసం అని చెప్పి మనం ఓవర్ఫ్లో ప్రాపర్టీని యూజ్ చేస్తాం అనమాట. అంటే దాన్ని కంట్రోల్ చేయడం, ఆ ఓవర్ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం మనం ఓవర్ఫ్లో ప్రాపర్టీని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ గురించి అండ్ వాటి ఫంక్షన్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఓకే గైస్, అయితే బాయ్. ఈ మేడం ఉంటారు కదా, మేడం మీతో మాట్లాడతారు.